సంవత్సరకాలం అంతా ప్రభావ నీ కృపలో నీ దయలో తండ్రి అయ్యా తల్లి మమ్మల్ని అందరినీ అదే రీతిగా ప్రభావ బిడ్డలందరినీ కూడా ప్రభావ నీ కాపుదలను నడిపించిన విధానం బట్టి ప్రభావ క్షేమం ఇచ్చిన విధానం బట్టి ఆరోగ్యం ఇచ్చిన విధానం బట్టి ప్రభావ నీ చూపిస్తూ ఉన్నాను తండ్రి. ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ హస్తములకు అప్పగిస్తూ ఉన్నాను అయా తండ్రి. ప్రభావ వీరిని ఎంతగానో తల్లి పరిరక్షిస్తున్నటువంటి తల్లి మేనేజ్మెంట్ అన్నిటి కొరకు తండ్రి నీ సరిగ్గా మొరపెడుతూ ఉంటుండగా ప్రభావ తండ్రి వారిని కూడా తల్లి జీవించమని అడుగుతూ ఉన్నాను ప్రభావ. అయా పరిచయం చేసిన ప్రతి బిడ్డను కూడా తల్లి జ్ఞాపకం చేసుకున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. సుబ్బలక్ష్మి గారు చిన్న ప్రార్థన చేయవలసిందా కోరుతూ మీ ఘనమైన నామానికి వెంకటేశ్వర స్తుతి స్తోత్రములు వందనములు చెల్లించుకుంటున్నాను ప్రభు. నాయన ఇక సాయంకాల సమయంలో తండ్రి నాయన ఈ తల్లిదండ్రుల మధ్య తండ్రి నాయన అయ్యా తండ్రి పరిచయం చేయడానికి ఇచ్చిన కృపను బట్టి సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. ఇంతవరకు జరిగిన కార్యక్రమం మీరు అంతట్లో మీరు తోడునందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. నీకున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను దేవా. ఆరోగ్యంతో నింపి నడిపించమని అడుగుచున్నాను ప్రభు. ఇక్కడ పరిచయం చేసిన బిడ్డలు కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి నీకు వందనాలు. మీరు కూడా తండ్రులే కానీ మరి మీరు కేక్ కట్ చేయవలసిందిగా నేను ప్రార్థనాపూర్వకంగా కోరుకుంటున్నాను. ప్లీజ్ ముదిమి వచ్చే వరకు నిన్ను కాపాడు. కమిటీ, యూత్ కమిటీ, మ్యారేజ్ BCDC మెంబర్స్ తరఫున అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మీకు మంచి ఆరోగ్యాన్ని, మంచి ఆనందాన్ని వచ్చే సంవత్సరాలు ఇవ్వాలని ప్రక్కు పెట్టుతో ఆశ్రమంలో చేరాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖాళీ ట్రంక్ పెట్టుకో, అందులో చీరలు లేవు, బట్టలు లేవు, జాకెట్లు లేవు, ఇంకేమీ లేవు, ప్లేట్ లేదు, గ్లాస్ లేదు, ఉట్టి ట్రంక్ పెట్టుకుంటే సిస్టర్ గారు ఏమన్నారంటే, అమ్మా బట్టలు మేము ఇవ్వమా, మా దగ్గర బట్టలు లేవే అంటే అందరూ బాధపడ్డారు. చాలా మంది వచ్చిన వాళ్ళు అనవసరంగా ఖాళీ పెట్లు తీసుకుని వచ్చామని. అయితే వచ్చిన ఒక తల్లి అందంట, మనకి ఖాళీ పెట్లుంటే ఏంటి, మనం దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు మనకి పంపిస్తాడు. అయితే ఆ తల్లి చెప్పిన మాటను బట్టి అమ్మలందరూ కలిసి, నాన్నలందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారంట. చేస్తుంటే నెక్స్ట్ డే మార్నింగ్ సిస్టర్ గారికి ఫోన్ వచ్చిందంట. ఫోన్ వస్తే, అమ్మా మేము అమ్మలకి నాన్నలకి బట్టలు ఇవ్వాలనుకుంటున్నామని చెప్పి షర్టు ప్యాంటు మంచి చీర జాకెట్ ఇచ్చినట్ట. ఆ రోజంట చాలా మందికి ఏం కలిగిందంట, విశ్వాసం కలిగింది. అమ్మా ఖాళీ ట్రంక్ పెట్టి తీసుకొచ్చాను, దేవుడు నాకు బట్టలు లేవంటే ఏం చేశాడు, బట్టలు ఇచ్చాడు. అయితే రెండో రోజు ఇంకొకరు ఫోన్ చేశారట, సిస్టర్ గారు మేము బట్టలు ఇవ్వాలనుకుంటున్నామని. అలా రోజు హొప్పలు వచ్చి బట్టలు ఇస్తున్నానే ఉన్నారంట. ట్రక్కు పెట్టి ఏమైపోయిందంట, నిండిపోయింది. ట్రక్కు పెట్టి నిండిపోయింది. మీరేం చేస్తారు అప్పుడు?
ఇంకొకరికి ఇస్తాం. అదే క్రిస్మస్. సైతం ప్రార్థన ఏంటి తెలుసా? ప్రభువా ట్రక్కు పెట్టి నిండిపోయింది, ఇంకా నాకు చీరలకు బట్టలతో ప్రార్థన చేయద్దు ఉందని చెప్పి మాకేమవుతుంది ఎప్పుడు ప్రార్థన చేయొద్దు. నాకు అన్ని భోజనం సరిపోతుంది, నాకేమవుతుంది అనొద్దు. ప్రభువా బ్రతికినంత కాలము నాకు ఏది కావాలో అది నువ్వు ప్రార్థన చేయి. ఓకేనమ్మా? ఉన్నారని అనుకున్నాను. ఎక్కడికి ఆటోమేటిక్ అందరూ హోటల్ వచ్చేది. హ్యాపీ క్రిస్మస్ చెప్పండి. ఒక్కొక్కరు ఇవ్వండి, బయట ఒక్కొక్కరికి ఇవ్వండి. లేదు లేదు లేదు, ఏం అవలేదు, ఏం అవలేదు నాకు. రండి. మామ తిను. కేక్ తినండి. మామా గడియల్లో తండ్రి నీ పాదాలు పట్టుకుని తండ్రి నీ క్రిస్మస్ సంతోషాన్ని నాయన పంచుకుంటున్నాయన నాయన వృద్ధులైన నాయన మా మధ్యకు నాయన వచ్చి తండ్రి నాయన నీ సేవకులు చేసిన నాయన సంఘ బిడ్డల